చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు నిన్న 12:45 హైదరాబాద్లోని ఏహెచ్ ఆసుపత్రిలో మరణించే విషయం మనకందరికీ తెలిసిందే. అయితే నిన్న ఘటన జరిగిన వెంటనే ఆగమేఘాలపైన సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ఆగమేఘాలపైన హైదరాబాద్ రావడం, అక్కడ జరిగిన పరిణామాలు అన్నీ కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత వెంటనే అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అదేవిధంగానే తమ్మునికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఆయన్ని ఇంకా దాని తర్వాత చేసే కార్యక్రమాలపైన కూడా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుని ఇవాళ సొంత గ్రామంలో నారావారిపల్లికి తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఇక్కడ 8-9 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నటువంటి నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించిన పార్థివ దేహానికి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అదేవిధంగానే పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకొని ఆయనకి కడసారి ఆయనకి వీడ్కోలు పలుకుతూ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే అప్పట్లో 1994లో 5 సంవత్సరాల పాటు కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు అందరితో, ప్రజలతో కావచ్చు, లేదంటే నాయకులతో కావచ్చు, లేదంటే కార్యకర్తలతో కావచ్చు, ఎవరు పిలిచినా పలికేటటువంటి అభిమానం ఉన్నటువంటి నేత నారా రామ్మూర్తి నాయుడు. మరి అందువల్లనే అత్యంత భారీ స్థాయిలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ చంద్రబాబు ఇంటికి చేరుకుని ఇక్కడ నేరుగా ఆయన కడసారి చూపు ఆయన చూసిన తర్వాత అందరూ కూడా తిరిగి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. దాదాపుగా 3-4 గంటల పాటు కూడా ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఇంటి వద్ద పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంటి దగ్గర నుంచి కూడా ఆయన్ని ఏదైతే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి ఎక్కడైతే ఉన్నారో, అంటే ఆ సమాధుల సమీపంలోనే, దగ్గరలోనే, అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి దాదాపుగా అమ్మన్నమ్మ ఖర్జూరపు నాయుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈయన దహన సంస్కారాలు చేసే అక్కడ వరకు కూడా చాలా దగ్గర దూరమే, పక్కనే దాదాపుగా ఒక 400-500 మీటర్ల వరకే ఉంటుంది. అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ సమయంలో చంద్రబాబు కూడా తమ్ముడు పాడి మోసి ఆయన కంటతడి కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సొంత తమ్ముడు అప్పట్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అల్లారుముద్దుగా ఒకరినొకరు కలిసి పెరగడం జరిగిన నేపథ్యంలో తమ్ముడు చనిపోయినటువంటి దుఃఖాన్ని ఆయన కళ్ళల్లో చాలా స్పష్టంగా కనపడింది. ఆ బాధని అందరితో కూడా షేర్ చేసుకున్నారు. అదే స్థాయిలోనే ఆయన నివాళులు అర్పిస్తూ కూడా నారా రామ్మూర్తి నాయుడు సంబంధించినటువంటి పాడిని కూడా ఆయన మోసి దాని తర్వాత సంస్కార కార్యక్రమాల్లో, సంస్కార కార్యక్రమాల్లో కూడా దగ్గరుండి పాల్గొన్నారు. ఆయన్ని వాళ్ళ అమ్మ నాన్న సమాధుల సమీపంలో దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఆయన దహన సంస్కారాలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగానే పక్క రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కొంతమంది విఐపి ప్రముఖులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నారావారిపల్లి ఇవాళ మన ఇంట్లో ఒక పెద్ద దిక్కు కోల్పోతే ఏ విధంగా ఎంత కంటతడి పెట్టుకొని బాధపడతామో అదే స్థాయిలో ఆయన అభిమానంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఆయనకు వచ్చి ఆ రోజుల్లో ఆయనకి నారా రామ్మూర్తి నాయుడికి వీళ్ళకి ఉన్నటువంటి ఆ రిలేషన్ని వాళ్ళు వెంటనే అక్కడ చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుని చివరి చూపు చూసి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక దుఃఖ సాగరంగా నారావారిపల్లిలో సహజంగా ఎప్పుడు చంద్రబాబు నారావారిపల్లికి వచ్చినా ఒక సంక్రాంతికో ఇలాంటి కార్యక్రమాల్లో వస్తారు, ఒక కన్నుల పండుగ జరుగుతూ ఉంటుంది. అలాంటిది వాళ్ళ అమ్మ నాన్న సమాధుల వద్ద సంక్రాంతి పర్వదిన వచ్చిన సందర్భంగా అక్కడ నివాళులు అర్పించి ఒక పండగ వాతావరణంలో వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇవాళ సొంత తమ్ముడు అనారోగ్య కారణాలతో చనిపోయిన నేపథ్యంలో ఆయన్ని ఇవాళ ప్రత్యేక విమానంలో ఇక్కడ తీసుకొని వచ్చి ఆ దహన సంస్కార కార్యక్రమాలు ఒక దుఃఖ సాగరంలోనే అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుని జరిగినటువంటి ఘటనగానే మనం చెప్పుకోవచ్చు. ఆ సందర్భంగానే చోటు చేసుకున్నాయి. ఇవాళ రేపు ఉదయం వరకు కూడా ముఖ్యమంత్రితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కావచ్చు, లేదంటే నందమూరి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ప్రధానంగా ధైర్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పెదనాన్నే చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా వాళ్ళ బాగోగులు కానీ ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారుగా, గతంలో నుంచి కూడా చూసుకునేవాళ్ళు. మరి చూద్దాం, నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి ఆయన మరణించిన తర్వాత ఆయన దహన సంస్కారాలన్నీ కూడా ఒక దుఃఖ సాగరంలో నారావారిపల్లిలో జరిగాయని మనం చెప్పొచ్చు.